నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి ఆధ్వర్యంలో సూర్వరం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజలు జరిగాయి. కూటమి శ్రేణులతో కలిసి అబ్బాయి శ్రీవారికి క్షీరాభిషేకం, విశేష పూజలు గావించారు. యనమల రామకృష్ణుడా మాశల దీపమా, త్వరగా కోలుకోవాలి మా హృదయ గీతమా. మతాలకి అతీతంగా జనం ఒక్కటయ్యారు. నీ ఆరోగ్యం కోసం దీపాలు వెలిగించారు. కోటనందూరు వీధుల్లో దీపాల వెలుగులు, భక్తి గానాలు వినిపించే ఆశల పలుకులు. అమ్మవారి గుడిలో పూజలు జరిగాయి. నీ కోలుకై ప్రజల మనసులు కరిగాయి. తుని పట్టణం గుండెలో నినాదాల మోగింపు. యనమల గారు కోలుకోవాలి అనేది ఒక్క సంకల్పం. తుని రూరల్ నుంచి ప్రార్థనల జల్లు. నీ ఆరోగ్యం కోసం ప్రజల అంతర్లు. మండలంలో దీక్షల దీపాలు, వేద మంత్రాల మధ్య వినిపించే ఆశలు. దేవాలయాల నుంచి దైవం వరమివ్వాలి. యనమల గారు మళ్ళీ ప్రజల మధ్య రావాలి. కష్టల్లో ఉన్నప్పుడు ప్రజలే బలం, ప్రార్థనలే ఇస్తాయి జీవానికి నయం. నీ సేవలు మాకు కావాలి మళ్ళీ, త్వరగా కొలుకుని రావాలి తిరిగి. యనమల రామకృష్ణుడా మా ఆశల దీపమా, త్వరగా కొలుకోవాలి మా హృదయ గీతమా. మతాలకి అతీతంగా జనం ఒక్కటయ్యారు. నీ ఆరోగ్యం కోసం దీపాలు వెలిగించారు. आदित्यायवतीषु भव विष्णुः श्रीमान् भव ब्रह्मैः भव यो वैदां ब्रह्मणो वेदामृतानि ब्राह्मणि तस्मै ब्रह्म. कृतात्मनि कोटि समा अधिवल्लभगामि मनोस्मृता वसुदेव सुतान्न परंकरये. हमें पुष्टि निवासी जगन्नाथ पीताम्बरधरो देवो राजसुभिता अन्नत्वोदिना वैद्या अनुचना
శ్రీరాపతి గోవింద నమగర విశ్వాత్మా విశ్వలోకేశో శ్రీ వెంకటేశ్వర గోవింద హరి గోవింద గోకులనందన గోవింద 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 శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ సంవత్సర అలాగే మాజీ ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు తుని నియోజకవర్గ ముద్దుబిడ్డ యనమల రామకృష్ణుడి గారికి 15 రోజుల క్రిందట మెడికల్ టెస్టులలో భాగంగా హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, మెడికల్ టెస్టులు చేయించుకునేటప్పుడు వైద్యులు గుండెకి స్టంట్ పడుతుందని చెప్పడం, మరి ఈ రోజున మరలా కూడా ఉదయం హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, మరి ఆయనకి స్టంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రస్తుతానికి ఆయన చాలా ఆరోగ్యకరంగానే ఉన్నారు. అలాగే స్టంట్ వేసిన తర్వాత కూడా రూమ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆయన మరి ఈరోజు ఆయన ఆరోగ్యం బాగుండాలని, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆయన తిరిగి ఇంటికి రావాలని ఎన్సూరవరం గ్రామంలో ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గ్రామ పెద్దలు, నాయకులు, అలాగే కూటమి అభిమానులు అందరూ కూడా ఆయురారోగ్యాలు ఆయనకు ప్రసాదించాలని పూజలు చేయడం, మరి అలాగే ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా అందరూ కూడా మరి సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుతూ పూజలు చేయడం జరిగింది. మరి అలాగే ఎవ్వరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభిమానులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందువల్లంటే త్వరలోనే సంపూర్ణమైన ఆరోగ్యంతో వచ్చి ప్రజలందరినీ కూడా కలుసుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మా గ్రామస్తులు కానీ ప్రజలు కానీ అందరి ఆశీస్సులు ఆయనకి ఇంకా ఈ ఆశీస్సులన్నీ అందుకుని ఆయన ఇంకా ఇంకా ఆరోగ్యకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని మా గ్రామం తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరూ కూడా ఆయనకి సంపూర్ణంగా ఆయురారోగ్యాల భగవంతుడు ఇవ్వాలని కోరుతూ మరి ఈ రోజున దేవస్థానంలో పూజలు చేయించడం జరిగింది. ఆ మద్దతుగా మేమందరూ కూడా అలాగే ప్రతి గ్రామంలో కూడా నియోజకవర్గంలో ఈ రోజున పూజలు ప్రతి గ్రామంలో కూడా ఎవరికారు స్వచ్ఛందంగా ఆయనకి మద్దతుగా ఆ దేవుడు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ మరి ఈ రోజున కూడా ఎన్సూరవరం గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు అలాగే తుని నియోజకవర్గ ముద్దుబిడ్డ శ్రీ యనమల రామకృష్ణుడి గారు మరి ఈ మధ్యకాలంలో 15 రోజుల క్రిందట ఆయన జ్వరం రావడం, దాని కారణంగా హైదరాబాద్ హాస్పిటల్లో మెడికల్ టెస్టులు చేయించుకోగా మరి ఆయనకి ఈరోజు ఉదయం హాస్పిటల్లో మరి స్టంట్ వేయడం జరిగింది.